హాయ్ మామ, ఐ ఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈరోజు మనం 6 జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాము. ఇందులో ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బీటెక్ వాళ్ళకు ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి, ఎంబీఏ వాళ్ళకు ఉన్నాయి. ఓకే, 23, 24, 22, 21 అండ్ అమెజాన్ అయితే ఏ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ అయినా అప్లై చేయొచ్చు. కాబట్టి అందరికీ ఉపయోగపడే 6 మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాటికి రెస్పెక్టివ్ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోండి అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం నిన్న ఫినోమ్ ఓపెనింగ్ వేసిన వెంటనే క్లోజ్ చేశారు. ఈవినింగ్ లోపు అది క్లోజ్ అయిపోయింది. అండ్ ఫినోమ్కి వాళ్ళు మనం అప్లై చేస్తున్నప్పుడు మీరు కెరీర్ సైట్లో మెన్షన్ చేసిన మీరు చదువుకోవాలి. అన్నీ నేను వీడియోలో చెప్పలేను. ఓకే, మీరు ఫినోమ్ క్లిక్ హియర్ అని నొక్కేసి కెరీర్ సైట్కి వెళ్ళినాక అక్కడ నోట్లో పెట్టారు వాళ్ళు. నోట్ అని మెన్షన్ చేసి 4th, 5th మీరు రావద్దు, మీకు వచ్చిన మెయిల్స్ అనేవి ఆటో జనరేటెడ్ మెయిల్స్. ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అవి ఆటో జనరేటెడ్ మెయిల్స్. ఓకే, సో ఎవరైతే ఫర్దర్గా ఇండివిజువల్గా వాళ్ళు పర్సనల్గా రిటర్న్ టెస్ట్ మెయిల్ అండ్ డేటు చెప్తారో వాళ్ళే రావాలని చెప్పేసి మెన్షన్ చేస్తారు. కానీ మన వాళ్ళు అది చూడరని చెప్పేసి నేను ఫర్దర్గా ఒక రీల్ చేశాను. అలానే మన ఎఫ్ఎల్ఎంలో పోస్ట్ కూడా వేసాము, యూట్యూబ్లో కూడా రీల్ వేసాము. ఓకే, మీరు అందుకే నేను అన్ని ప్లాట్ఫామ్స్లో ఫాలో అవ్వండి నేను చెప్తుంటా. మీరు ఒకసారి కొన్ని అప్డేట్స్ మేము ఇన్స్టాలోనే ఇవ్వాల్సి వస్తుంది ఇన్స్టెంట్గా, కొన్ని యూట్యూబ్ వీడియోస్ చేసినప్పుడు ఎందులో చేయాల్సి వస్తుంది. రెండిట్లో ఫాలో అవ్వండి సో దట్ మీరు ఏది మిస్ అవ్వరు. ఓకే, ఈ విధంగా చూసుకుని ఫినమ్ వాళ్ళు ఎవరైతే ఇండివిజువల్గా షార్ట్ లిస్టెడ్ మెయిల్ వచ్చి ఎగ్జామ్ మెయిల్ వచ్చిందో దానికే వెళ్ళండి. ఇన్స్టెంట్గా వచ్చింది ఆటో రిప్లై మెయిల్, అది మీరు ఇగ్నోర్ చేయండి. ఓకే, అది ఫినామ్ నుంచి అప్డేటు. సో ఫినామినా కాదు, ఏ కంపెనీ అయినా కానీ స్టార్టప్స్ వాళ్ళకి వచ్చిన రిక్వైర్మెంట్ నెంబర్ ఫుల్ఫిల్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళు క్లోజ్ చేస్తారనమాట. అప్లికేషన్ లింక్ అనేది క్లోజ్ చేస్తారు. మీరు మళ్ళీ మాకు వచ్చి బ్రో లింక్ ఓపెన్ అవ్వట్లేదంటే మన చేతిలో ఏం లేదనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్ క్లోజ్ అయిపోయినాక వాళ్ళు చేస్తారు కాబట్టి మనం ఏం చేయలేం. సో అందుకే మీరు వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో దట్ మీరు ఏ జాబ్ మిస్ అవ్వరు, వెంటనే మీకు జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, అట్లనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కొట్టండి సో దట్ అక్కడ ఇన్స్టెంట్గా వచ్చే అప్డేట్స్ మనం పోస్టులు కానీ రీల్స్ కానీ చేస్తాం. ఓకే, అలానే మన ఫ్రంట్లైన్స్ ఎడ్యుటెక్లో పిఎస్ఎల్ అనే కోర్స్ లాంచ్ అవుతుంది. పిఎస్ఎల్ అంటే ఏంటి బ్రో అంటే పైథాన్, సీక్వెల్, లైనెక్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేసు, ఆపరేటింగ్ సిస్టము. ఈ 3 ఫ్రెషర్స్కి చాలా చాలా అవసరం. ఓకే, ఎందుకు అవసరం కూడా నేను మీకు జాబ్ ఓపెనింగ్స్ కూడా ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అది కూడా మీకు చూపించడానికి మళ్ళీ చూపిస్తా. సో ఆ 3 కలిపి 3 కోర్సులు యాక్చువల్లీ ఆ 3 కలిపి మీకు అవసరం అని చెప్పేసి మా టీం అనేది పిఎస్ఎల్ అని లాంచ్ చేస్తున్నారు అనమాట. ఇది ఈ మంత్ 18th నుంచి స్టార్ట్ అవుతుంది, January 18th నుంచి. ఈ సండే డెమో కూడా ఉంది మనకి. మీరు డెమోకి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే 83307777 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మన ఫ్రంట్లైన్స్ ఎడ్యుటెక్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని వెళ్ళినా కానీ ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వచ్చు, ప్రివ్యూ చూడొచ్చు, కోర్స్ సిలబస్ చూడొచ్చు. ఓకే, మీకు సర్టిఫికేట్ వస్తుంది, లైవ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రోజు మీకు లైవ్ అయిన రికార్డింగ్ కూడా నెక్స్ట్ రోజు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము. రిజిస్టర్ అవ్వని కొట్టేసి రిజిస్టర్ అవ్వచ్చు. లేదు బ్రో నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి, నేను ఎలా క్లారిఫై చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీరు వాట్సాప్ టీమ్కి, సపోర్ట్ టీమ్కి మీరు రీచ్ అవుట్ అయ్యి మీరు ఇట్లా రిజిస్టర్ అవ్వచ్చు మన వెబ్సైట్ మన కోర్స్కి. డెమో ఈ సండే అంటే రేపు ఈవినింగ్ మనకు ఉంది డెమో 7కి. ఓకే, నేను కూడా ఆ డెమో రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను. సో ఎవరికైతే హెల్ప్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారో, అవసరమని మీరు ఫీల్ అవుతున్నారో, ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అన్నట్లయితే మీరు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. లేదు నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను ఎలా మరి నేను సాల్వ్ చేసుకోవాలంటే మీరు డెమోకి రిజిస్టర్ అవ్వండి. మా వాళ్ళు మీకు పీపీటీ ప్రజెంటేషన్ చేసుకొని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాక మీకు ఇండివిజువల్గా డౌట్ క్లారిఫికేషన్ కూడా ఈ కోర్స్ మీద ఏదైనా ఉంటే వాళ్ళు చేస్తారనమాట. అది నా నుంచి ఇది అప్డేటు. సో మనం జాబ్స్లోకి వెళ్ళిపోదాం. మెర్సెండెస్ బెంజ్ ఈజ్ హైరింగ్, బెంజ్ కార్ ఈజ్ హైరింగ్ ఇంటర్న్స్ 2023 అనమాట. సో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందంటే బీఈ బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఇది ఇంటర్న్షిప్ కాబట్టి 2023 అని మెన్షన్ చేశారు. 24 వాళ్ళు కూడా ట్రై చేయండి. ఓకే, ఇంటర్న్షిప్ కాబట్టి. ఇందులో మనకు కావాల్సింది బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, డేటా స్ట్రక్చర్స్ కావాలి, అలానే బేసిక్స్ ఆఫ్ డేటాబేస్ కూడా కావాలి. చూసారా, ప్రోగ్రామింగ్ స్కిల్స్ పైథాన్, బేసిక్స్ ఆఫ్ డేటాబేసెస్ SQL 2 కవర్ అయిపోయి. అందుకే మనం అలాగా కోర్స్ అనేది 3 కలిపి పెట్టామన్నమాట. డేటా స్ట్రక్చర్స్ ఇంకా మనకి అది బేసిక్స్ వస్తే సరిపోద్ది యాజ్ అ ఫ్రెషర్ కాబట్టి. స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఇమ్మీడియట్లీ అన్నారు. సో వీళ్ళు హైరింగ్ అనేది వీళ్ళకి రిక్వైర్మెంట్ అనేది బాగా ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు వెంటనే ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ కెరీర్స్ పేజ్కి వెళ్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆ కెరీర్స్ పేజ్లో మొత్తం చదువుకొని అప్లై చేయండి. ఏదో ఒకటి మీరు మిస్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా. ఓకే, అన్నీ కూడా మేము ఇక్కడ మెన్షన్ చేయలేం కాబట్టి ఆ కెరీర్స్ పేజ్లో కూడా మీరు చదవండి. సో 23, 24 వాళ్ళు బీఈ బీటెక్ అన్నారు, పర్టికులర్గా గ్రూప్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి అందరూ అప్లై చేయండి.
సిఎస్ వాళ్ళు, ఈసీఈ, త్రిబుల్ ఈ అందరూ అప్లై చేయండి. మెకానికల్ అయినా సివిల్ అయినా కూడా అప్లై చేయండి. అప్లై చేయడానికి మనకి 5 minutes పట్టిద్ది. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ ఈజ్ హైరింగ్ ఇంటర్న్. సేల్స్ ఫోర్స్ అనేది ఒక టెక్నాలజీ అనేది తెలుసు, కానీ చాలామందికి అది కంపెనీ అని తెలియదు. ఓకే, సేల్స్ ఫోర్స్ అనేది కంపెనీ కూడా. ఓకే, ఇది మనకి హైదరాబాదు, బెంగళూరులో ఉంది లొకేషను. వీళ్ళు ఏ తారతమ్యం లేకుండా అందరినీ ఈక్వల్గా చూసి హైరింగ్ చేసుకుంటామని చెప్తున్నారనమాట. ఓకే, మీరు ఇక్కడ హియర్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. వీళ్ళు పర్టికులర్గా స్కిల్స్ అనేవి మెన్షన్ చేయలేదు. ఇక్కడ మీరు హియర్ మీద క్లిక్ చేసుకొని చూసుకోండి ఏమేమి వాళ్ళు మెన్షన్ చేశారనేది. ఓకే, లేదు నార్మల్గా మెన్షన్ చేసిండు అంటే సేల్స్ ఫోర్స్ అనేది టెక్నికల్ కంపెనీ కాబట్టి మీరు ఏదైతే రెగ్యులర్ రెజ్యూమ్ ఉంటుందో అది పెట్టి చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ఇంటర్న్షిప్ కాబట్టి దీనికి కూడా 23-24 బ్యాచెస్ అప్లై చేయండి. నెక్స్ట్ డిటో ఈజ్ హైరింగ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఏంది బ్రో ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే రాడ్ జాబ్ కదా అని మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ అది డిపెండ్స్ ఆన్ పర్సన్ అనమాట. ఇప్పుడు మీరు ఒక ఫ్రెషర్ అయ్యి ఉండి మీరు టెక్నికల్ జాబ్కి చూస్తున్నప్పుడు మీకు ఇది రాడ్ జాబే. కానీ ఒక పర్సన్కి కెరీర్ గ్యాప్ ఉండి నెల మెయింటైన్ అవ్వడానికి మనీ కావాలి, ఒక 10,000 వచ్చినా చాలు, 20,000 వచ్చినా చాలు అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ అలానే డిటోలో నాకు తెలిసినంత వరకు యాజ్ పర్సనల్గా నాకు ప్రెజర్ ఉండదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డిటోకి మీరు వాళ్ళకి నెంబర్ వెళ్ళినా కానీ మీ డేటా వెళ్ళినా కానీ మిమ్మల్ని 10 సార్లు మీకు స్పామ్ చేయరు, మిమ్మల్ని ఫోన్ చేసి సావగొట్టరు. వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి, ఐ కాంట్ టెల్ ద నేమ్, బట్ వాళ్ళు సావగొడుతుంటారు. ఓకే, బట్ ఈ డిటో అనే వాళ్ళు ఏంచమో మనం పర్టికులర్గా మనం ఒక టైం చెప్తే ఆ టైంలోనే మనకి రీచ్ అవుతారు కాబట్టి యాజ్ ఎ పర్సనల్గా నాకైతే ప్రెజర్ ఉండదు అనిపిస్తుంది ఆ రోల్కి. ఒకవేళ మీకు అర్జెంటుగా జాబ్కి మీరు చూస్తున్నట్లయితే, మీకు జాబ్ అవసరమైన ఫీలింగ్ మీకు ఉన్నట్లయితే, ఏ జాబ్ అయినా పర్లేదు అన్నట్లయితే ఇది ట్రై చేయండి. లేదు నేను టెక్నికల్గా ట్రై చేయాలనుకుంటానంటే ఇది అవాయిడ్ చేయండి, అప్లై చేయొద్దు, టైం వేస్ట్. ఓకే, ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది. అసలేంది మీ రెజ్యూమ్లో పక్కా ఉండాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే డిఫరెంట్ కస్టమర్స్తో మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి మన ఇన్సూరెన్స్ తాలూకు ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళని కన్విన్సింగ్ అంటే ఎక్కువ అవసరం లేదు, కానీ వాళ్ళకి మనది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మన మాటల ద్వారా అర్థం కావాలి, వాళ్ళ డౌట్స్ అనేవి క్లియర్ అవ్వాలి. ఓకే, పాన్ ఇండియాలో ఉంటాయి వీళ్ళు కస్టమర్స్, హిందీ వాళ్ళు ఉంటారు, తెలుగు రాని వాళ్ళు ఉంటారు, సో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. తెలుగు వచ్చిన వాళ్ళతో మీరు తెలుగులో మాట్లాడవచ్చు, బట్ ఇంగ్లీష్ అనేది ప్రిఫరబుల్ అనమాట. ఓకే, అటెన్షన్ ఇన్ డీటెయిల్ ఇంకా ఇదంతా నార్మల్. సో వాళ్ళ రెగ్యులర్ వర్క్, మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూసుకోండి. నెక్స్ట్ 4.5 LPA ఇస్తామంటున్నారు ఫిక్స్డ్. ఆ తర్వాత ద మీడియం శాలరీ ఫర్ అడ్వైజర్స్ పోస్ట్ ట్రైనింగ్ టాలీస్ అప్ టు 43,000 నేను చెప్పి అంటున్నారు. సో ఇది కూడా మీరు క్లిక్ హియర్ మీద చూసుకొని అప్లై చేయండి. దీనికి ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అవసరం లేదు, ఎవరికి నీడైనా కానీ అప్లై చేయండి. మీరు ప్రూవ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇయర్ ఆఫ్ పాస్అవుట్ నేను మెన్షన్ చేయట్లేదు, ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరైనా పర్లేదు. మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు బాగున్నాయి, ఈ రోల్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళు అప్లై చేయండి. నెక్స్ట్ అమెజాన్ ఈజ్ హైరింగ్ ప్రోగ్రామ్ అసోసియేట్ అనే రోల్కి హైర్ చేసుకుంటున్నారు. చూసారా స్కిల్స్, SQL, ఇదిగో SQL. ఇక్కడ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పి అన్నారు. బ్యాచిలర్స్ డిగ్రీలో అన్ని బ్యాచిలర్స్ డిగ్రీ కదా బ్రో, ఏది అంటే ఇక్కడ మనకి పర్టికులర్గా మెన్షన్ చేశాడు. MBA వాళ్ళు చేయొచ్చు, ఫైనాన్స్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేయొచ్చు, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేయొచ్చు, డేటా సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అంటే BSc కంప్యూటర్స్, MPCS, MECS, BCA వీళ్ళందరూ ఉంటారు కదా, MSCS వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. అలానే ఇంజనీరింగ్ అని కూడా అన్నారు. సో ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. BE, BTech, ECE, EEE, మెకానికల్, సివిల్ అందరూ అప్లై చేయండి. ఎందుకంటే అమెజాన్ అనేది అందరినీ హైర్ చేసుకుంటుంది. వాళ్ళు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇలాంటి రోల్స్కి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కానీ చూడరు, మీకు పర్టికులర్గా స్కిల్ ఉంటేనే తీసుకుంటారు. సో SQL మీద ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకే, 2 ఉంటే ఇంకా బెటర్ మీకు. నెక్స్ట్ ఇది ఇంకా బేసిక్ థింగ్స్ మీరు చూసుకొని రెజ్యూమ్లో ఈ 2 పక్కా ఉండాలి. ఓకే, ఈ 2 ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ అఫ్ కోర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ఇంకా మీరు అలానే మెన్షన్ చేస్తారు. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ మళ్ళీ నేను చెప్పట్లేదు, అందరూ అప్లై చేయండి. దీనికి ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అవసరం లేదు. 2012లో కూడా 2023 వాళ్ళకి వచ్చిందనమాట. 2012 పాస్అవుట్ అప్లై చేసిన వాళ్ళకి, అందుకే నేను మళ్ళీ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ చెప్పట్లే. పేటీఎం ఈజ్ హైరింగ్ బిజినెస్ అనలిస్ట్ అంటే చాలాసార్లు చెప్పాను, డేటా అనాలిసిస్ అయినా బిజినెస్ అనాలిసిస్ అయినా కానీ మనకు కావాల్సింది పైథాన్, SQL, Excel అవి పక్కా ఉంటాయి చూడండి. దీనికి ఇయర్ ఆఫ్ పాస్అవుట్ ఇంటర్న్ అన్నారు కాబట్టి 23, 24, 25 ఈ 3 year పాస్డ్ అవుట్ వాళ్ళు అప్లై చేయండి, ఇంటర్న్షిప్ కాబట్టి. చూసారా SQL, Excel, పైథాన్, ఇందులో మీకు 2 కవర్ అయిపోయాయి, పైథాన్, SQL.
ఓకే, దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఈ నాలెడ్జ్ ఉండాలి, అండ్ అనలిటికల్ కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉండాలి. ఇంకెందుకంటే డేటాని అర్థం చేసుకోవాలి. అండ్ బిజినెస్ అనలిస్ట్ కాబట్టి మీ కమ్యూనికేషన్ అనేది మంచిగా ఉండాలి. మీరు స్టాక్ హోల్డర్స్తో మాట్లాడుతుంటారు, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇదిగో ఇదే రిజల్యూషన్ అన్నట్టు మీరు అబ్జర్వ్ చేసి డేటాను అబ్జర్వ్ చేసుకుని వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పే మీటింగ్స్లో మీరు ఉంటారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అవసరం అన్నమాట. టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం, ఎందుకంటే డేటాను అర్థం చేసుకోవాలి అంటే ఒక టెక్నికల్ నాలెడ్జ్ అంతా కొంత మనకు ఉండాలి కాబట్టి యాజ్ అ డేటా అనలిస్ట్గా ఆ నాలెడ్జ్ కూడా మనకు అవసరం. మన కమింగ్ డేస్లో ఈ డేటా అనాలిసిస్ కోసము బూట్ క్యాంప్ కానీ లేదంటే మీకు అర్థమయ్యేటట్టు ఒక సెషన్ కానీ చెప్పడానికి ట్రై చేస్తాము. పర్టికులర్గా డేట్ ఫిక్స్ అవ్వలేదు కానీ నేను అప్డేట్ చేస్తాను. ఓకే, సో దీనికి కూడా మీరు క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అన్ని లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. నెల్సన్ ఈజ్ హైరింగ్ ఆపరేషన్స్ అనలిస్ట్. నెల్సన్ అనే దాని కంపెనీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మీరు ప్రీవియస్ జాబ్ ఓపెనింగ్స్ ఫాలో అయినట్లయితే వాళ్ళ హైరింగ్ బాగానే చేసుకుంటున్నారు. ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళకి జాబ్స్ అనేవి వచ్చాయి. ఓకే, సో ప్రొఫెషన్ విత్ గూగుల్ డెస్క్టాప్ టూల్స్ అంట. అలానే యూజెస్ లాజిక్ టు అనలైజ్ డేటా అండ్ క్యాపబిలిటీ టు డ్రా కంక్లూజన్స్ అండ్ కన్వే ఆర్ ప్రొవైడ్ అడ్వైజర్ కన్సల్టేషన్ టు బిజినెస్ లీడర్స్. ఇది ఆపరేషన్స్ అనలిస్ట్ కాబట్టి పెద్ద టెక్నికల్గా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, సపోర్ట్ టైప్ అనుకోండి. ఓకే, మెయింటైన్ కంపోజ్ అండ్ రెస్పాండ్ అప్రోప్రియేట్లీ ఇన్ స్ట్రెస్ఫుల్. ఇదంతా ఇంకా చూస్తున్నట్లయితే బేసిక్ సపోర్ట్ థింగ్సే. సో ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే ఇది పర్టికులర్గా వీళ్ళు ఇంటర్న్షిప్ అని మెన్షన్ చేయలేదు, ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ మెన్షన్ చేయలేదు కాబట్టి గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు అప్లై చేయండి. 23, 22, 21, 20 అందరూ అప్లై చేయండి. పర్టికులర్గా గ్రూప్స్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి లెట్స్ గివ్ ఏ ట్రై యువర్ లక్. ఒక జాబ్ వచ్చినా కానీ మనకు ఒక కెరీర్ గ్యాప్కి అది ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఇవి చేసుకుని మీరు నెక్స్ట్ మీ స్కిల్స్ నేర్చుకుని స్విచ్ అవ్వచ్చు. సో అందరూ అప్లై చేయండి, బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు. ఓకే, ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, సపోర్ట్ జాబ్ కాబట్టి యూ గైస్ కెన్ మేనేజ్. ఓకే, ఇవి మనకు వచ్చేసే 5 జాబ్ ఆపర్చునిటీస్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేయండి. అలానే అప్లై చేసినాక మీకు ఏమైనా ఎగ్జామ్ మెయిల్స్ కానీ షార్ట్ లిస్ట్ అయిన మెయిల్స్ కానీ వచ్చినట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు మెన్షన్ చేయండి. అలానే ఎఫ్ఎల్ఎం ఇన్స్టా పేజ్కి మెసేజ్ చేయండి, బ్రో నాకు ఎట్లా షార్ట్ లిస్ట్ అయింది మెయిల్ వచ్చిందని చెప్తే దాన్ని బట్టి నేను రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్ కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ ఆల్రెడీ స్టూడెంట్స్కి ఎవరికైతే షార్ట్ లిస్ట్ అయిందో వాళ్ళ రెజ్యూమ్స్ పెట్టడం కానీ ఇవి చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. అంతకుమించి ఇంకేం లేదు. సో అందుకే ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్ని ఫాలో అవ్వండి అని చెప్తుంటాను. ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్లో కామెంట్స్ చూసినా కానీ ఇక్కడ మనకు చాట్ చేసుకోవడానికి ఉంటుంది కానీ మెసేజ్లు చేసుకోవడానికి ఉండదు కదా యూట్యూబ్లో. అది మీరు ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్స్టాకి వచ్చినట్లయితే నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వగలను. ఓకే, సో నా నెంబర్ కూడా ఇస్తాను. ఇఫ్ యూ గైస్ వాంట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎఫ్ఎల్ఎం పేజ్కి మెసేజ్ చేయండి. సో ఇది మనకి మెయిన్ వచ్చిన 6 జాబ్ అప్డేట్స్. చూసుకొని అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, నీడ్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.